ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయినా పుష్ప 3 ప్రస్తావనే రాలేదు. 2024 డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయి బెంచ్ మార్క్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. బన్నీ, రష్మిక, సుకుమార్ ఫ్యాన్స్ అనే కాకుండా ఈ సిరీస్ పుష్ప ఫ్యాన్స్ ని క్రియేట్ చేసింది. పుష్ప 3 కోసం వెయిట్ చేస్తున్న వీళ్ళందరికీ పుష్ప టీమ్ హ్యాండ్ ఇచ్చింది. ఎలాగో చూద్దామా? పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది దాటిన సందర్భంగా అల్లు అర్జున్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. పుష్పని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను, అద్భుతమైన విజయం ఇచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సుకుమార్తో కలిసి వర్క్ చేయడం దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పోస్ట్ చేశాడే గాని పుష్ప 3 గురించి మాట్లాడలేదు. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా రికార్డులు బ్రేక్ చేసిందంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారే గాని అందులో పుష్ప 3 ప్రస్తావన రాలేదు. సుకుమార్ కొత్తగా ఏమీ చెప్పకుండా నిర్మాతలు రిలీజ్ చేసిన పోస్టర్ను తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకున్నాడు. పుష్ప 3 గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం పుష్ప ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది. పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దంగల్ తర్వాత ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాగా 2వ ప్లేస్లో పుష్ప 2 ఉంది. ఇక పుష్ప 3పై అంచనాలు మామూలుగా ఉండవన్న సంగతి మేకర్స్ కు తెలియంది కాదు. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో పుష్ప 3 ప్రస్తావన తీసుకొచ్చాడు బన్నీ. సుకుమార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పుష్ప 3 కథేమిటో నీకు తెలీదు, నాకు తెలీదు, అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది గానీ పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూద్దామన్నాడు బన్నీ. దీంతో ఇప్పట్లో పుష్ప 3 ఉండదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సుకుమార్ కూడా పుష్ప 3 ఉండదని క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 కోసం బన్నీ కెరీర్లో 3 ఏళ్లు వేస్ట్ చేశానని, మీ హీరో ఇంకో 3 ఏళ్లు ఇచ్చే అవకాశం ఉందా అని లెక్కల మాస్టారు స్టైలిష్ స్టార్ ఆర్మీని అడిగాడు. 3 ఏళ్లు ఇస్తానంటే పుష్ప 3 తీస్తానన్నాడు దర్శకుడు. పుష్ప 2021 డిసెంబర్లో వస్తే పుష్ప 2 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. థర్డ్ పార్ట్ కి ది ర్యాంపేజ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టేశారు. 3 ఏళ్ల గ్యాప్ లో పుష్ప 2 వచ్చినా పుష్ప 3 ఇప్పట్లో రావడం కష్టమే. 2028లో రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పిన మాటల్లో నిజమెంత? రాబిన్ హుడ్ ఈవెంట్ లో పుష్ప 3 ప్రస్తావన రాగా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందిస్తూ 2028లో రిలీజ్ చేస్తామని పేర్కొన్నా చాలా డౌట్స్ కు సమాధానం లేదు. పుష్ప 3 కథను సుకుమార్ రాసి షూటింగ్ పూర్తి చేసి 2028లో రిలీజ్ చేయగలడా? బన్నీ మళ్లీ పుష్ప గెటప్ లోకొచ్చి 2 ఏళ్ల పాటు డేట్స్ ఇవ్వగలడా అన్న అనుమానాలకు నిర్మాతలే కాదు హీరో, డైరెక్టర్ దగ్గర కూడా సమాధానం లేదు. పుష్ప 3 2028లో వస్తుందని నిర్మాత ప్రకటించినా వచ్చే ఛాన్స్ లేదు. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. బన్నీ కెరీర్లోనే హ్యూజ్ ప్రాజెక్ట్ కావడంతో 2026లో కూడా ఇదే సినిమాతోనే ఉంటాడు. ఆ తర్వాత నటించే నెక్స్ట్ మూవీపై క్లారిటీ రాకపోయినా తమిళ దర్శకులు నెల్సన్, లోకేష్ కనకరాజ్ చెప్పిన కథలు వింటున్నాడు బన్నీ. పుష్ప 3 తెరపైకి రావాలంటే ముందు సుకుమార్ కథ రాయాలి. స్టోరీ వండడానికే ఏడాదికి పైగా తీసుకుంటాడు. 2 ఏళ్లు సెట్స్ పై ఉంటాడు. పుష్ప 2 తర్వాత లెక్కల మాస్టారు చెర్రీని డైరెక్ట్ చేయనున్నాడు. ఏడాది నుంచి కథ రాసే పనిలోనే ఉన్నా ఇంకా పూర్తి కాలేదు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నాడు. రిలీజ్ డేట్ మార్చి 27 తర్వాత ఓ నెల రోజులు గ్యాప్ తీసుకుని సుకుమార్ మూవీలోకి ఎంట్రీ ఇస్తాడు. 2 ఏళ్లలో షూటింగ్ పూర్తి చేస్తే రిలీజ్ 2028లో ఉంటుంది. ఈ లెక్కన పుష్ప 3 2028లో సెట్స్ పైకి రాదు. అడవులు నరికేసేవాడు హీరోనా అంటూ పుష్ప 2 కథలపై విమర్శలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పుష్ప 3 ఉండడం కష్టమేనన్న వార్త కూడా బయటకొచ్చింది. లేదంటే 2 పార్ట్లో హీరోను రెడ్ శాండిల్ స్మగ్లర్ గా చూపించిన సుకుమార్ 3వ పార్ట్లో క్యారెక్టర్ ను పాజిటివ్ గా మార్చేస్తాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. పుష్ప 3లో హీరో స్మగ్లరా కాదా అని తెలియాలంటే ముందు కథ రెడీ కావాలి. అది ఎప్పుడు రెడీ అవుతుందో ఎవరికీ తెలీదు.